ఖమ్మం కన్నికా పరమేశ్వర టెంపుల్లో అమ్మవారి శోభాయాత్ర జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. దానికి ముందు కళాకారులు వీళ్ళకి సంబంధించి ఆ విజువల్స్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇట్లా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ అడ్రస్కి ఫోన్ నెంబర్లకి చేయొచ్చు. ఆ విజువల్స్ మనం చూస్తాం. ఇది కూడా కాంతారా క్యారెక్టరు. కాంతారా మరి గెటప్స్ ఆయనది ఒక తిరుగుంది, నీది ఒక తిరుగుంది, సేమేనా? మేకప్ చేంజ్ ఉంది కదా. నీది కాంతారేనా? ఓ కాంతారేనా? నీది బస్ కాళికాదేవి. నీ దగ్గరికి వస్తాను. కాళికాదేవి క్యారెక్టరు. కళాకారులు వీళ్ళంతా ఇట్లా భక్తి ఉత్సవాలు కార్యక్రమాలు జరిగేటప్పుడు వీళ్ళని పిలుస్తుంటారు. సో ఖమ్మం నుంచి నేను గరిడేపల్లి వచ్చాను. నేను లక్ష్మీ శివుడు, పార్వతి తల్లి. మనం శివపార్వతులు క్యారెక్టర్ చేసేటువంటి ఆర్టిస్టులతో ఉన్నాము. సో ఎంతకాలం నుంచి ఈ ధరిస్తూ ఉన్నారు వేషధరణ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు బట్టి. ఓకే ఓకే. ఇట్లా ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు పిలుస్తారా మిమ్మల్ని? శివరాత్రి ఎట్లా? శివరాత్రి అండ్ వినాయక చవితి, దసరా, దేవి నవరాత్రులకి వాటికి పిలుస్తూ ఉంటారు. మా వృత్తి ఇది. ఈ యొక్క వ్యవసాయకారులకి మంచి అవకాశం మాకు కలిగించినందుకు భగవంతుడికి, అమ్మవారికి నమస్కారం. ప్రొఫెషనల్ ఇట్లా కళాకారులుగానే ఉంటారా? ఇంకా ఉపాధి మార్గాలు? ఉపాధి మాకు అంటూ ఆదాయం ఏమీ లేదు, ఇది ఒకటే. పెన్షన్ ఏమైనా పెట్టుకున్నారా కళాకారులకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ కదా మీది. కళాకారులకి తెలంగాణలో కొంతమందికి పెన్షన్ సిస్టమ్ ఉన్నది. అది లేదు మాకు. ఓన్లీ ఇలా ఈవెంట్స్కి రావడం, చేసుకోవడం, వెళ్ళడం. మరి పోషణ, కుటుంబ పోషణ గడుస్తుందా? కుటుంబ పోషకరమైన, జీవాధారమైన అంతా దీని మీదే. పర్వాలేదు, నడుస్తుంది అట్లా. అందరూ మా నుంచి ఆలోచించి మా కోసం ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో ఇస్తారని నమ్ముతూ, ఆశిస్తూ, ప్రజలందరికీ నువ్వెంతకాలం అవుతుంది నాన్న ఈ కళాకారులు? 5 సంవత్సరాల నుంచి. కళాకారులు వీళ్ళంతా. శ్రీ మహావిష్ణువా? కాంతారానా? ఏం క్యారెక్టర్ అనేది? అమ్మవారి క్యారెక్టర్. ఏ అమ్మవారు? కాళికామాత. అమ్మవారిలోనే పచ్చగడ్డ కాళికామాత. ఇప్పుడు 100 మంది ఎలా ఉన్నారో ఆ టైప్లో ఏంటంటే ఒక కలర్, ఒక అమ్మవారు కదండి. ఓకే ఓకే.